మీకు బాగా గుర్తుంటే మన కావ్యాస్ మీడియా ఛానల్లోనే నేను ఇదే టాపిక్ హైలైట్ చేశాను. పెద్ది సినిమాకి అకస్మాత్తుగా బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అని. బట్ ఆ తర్వాత అదేం లేదు అన్నారు. బట్ అగైన్ ఇప్పుడు లేదు పెద్ది సినిమాకు ముందే అది ఫైనలైజ్ అవ్వాలి అన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇవాళ తారీఖు 23. పెద్ది సినిమా రేపు జూన్ 4వ తారీఖు రిలీజ్. హార్డ్లీ ఎంత ఉందండి? 10 days, దట్స్ ఇట్. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏం కావాలి? ఎగ్జిబిటర్లు వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవా కావా? ఇలా చెక్ చేస్తుంటే పాపం వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవిగా ఉన్నాయి. బట్ ఇప్పటికిప్పుడు అంటే ప్రొడ్యూసర్కి ఒక 10-15 కోట్లు దాదాపు బెచ్చబడేటట్టు ఉంది. ప్రాక్టికల్గా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ సినిమాకి మీకు బాగా గుర్తుంటే మన మధ్య హరిహర వీరమల్ల ఏది ఆ సినిమాలు రాబోతున్నప్పుడు ఏపీలో కొంతమంది ఎగ్జిబిటర్లు సేమ్ ఇదే హైలైట్ చేశారు. ఏమని? మాకు షేరింగ్గా దాన్ని ఏమంటారు, ఏదైతే ఎంత కలెక్షన్స్ అయితే వస్తాయో అందులో పర్సంటేజ్ కావాలి, లేకపోతే మేము థియేటర్లు ఆడించాం, థియేటర్లు మూసేస్తాం. అప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. ఏం చేస్తున్నారు? ఎప్పటి నుంచి మీరు డిస్కషన్ చేయాలి, ఇప్పుడు అకస్మాత్ డిస్కషన్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ కొద్ది రోజులు సినిమా ఉండగా మేము థియేటర్ మూసేస్తామంటే అసలు ఏంటి అన్నట్టు అన్నాడు. అందులో ఒక జనసేన నాయకుడు కూడా సస్పెండ్ చేశారు. అప్పుడు కందుల దుర్గేష్ క్లియర్గా చెప్పాడు, సినిమా పెద్దలు, ఎగ్జిబిటర్లు అంటే సినిమా హాల్ యజమానుడు, డిస్ట్రిబ్యూటర్లు, తర్వాత ప్రొడ్యూసర్లు అంతా కలగలిసి కూర్చొని ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రావడం కోసం ప్రభుత్వం సైడ్ నుంచి మేమే సపోర్ట్ చేసి చెప్పండి చేస్తామని అన్నారు. నాకు తెలిసి ఇంతవరకు దాని అడుగులు పడలా. అండ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా సినీ ఇండస్ట్రీని అడుగున్నాడు, మీరు రండి, వచ్చి కలవండి, దెన్ మీకు ఏం కావాలో అడగండి. స్టూడియోలకి స్థలాలా ఏపీలో, లేదు ఏపీ షూటింగ్ల కోసం ఉన్నప్పుడు ఏమైనా కావాలా, లైక్ ప్రతిదీ కూడా వడ్డించిన విస్తరణలో పెట్టినట్టు చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. బట్ సినిమా వాళ్ళు కాన్స్ట్రక్షన్ మొత్తం తెలంగాణలో పెట్టేస్తున్నారు. ఏపీలో అంటే టికెట్ రేట్లు పెంచాలి. టికెట్ రేట్లు పెంచితే సరిపోద్దా అంటే ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఉన్నారే వాళ్ళు అడ్డం తిరిగారు, మాకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అని. అదేమంటే మల్టీప్లెక్స్ల్లో 50% పర్సంటేజ్ ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా సింగిల్ స్క్రీన్లకి పర్సంటేజ్ విధానమే ఉంది. బట్ మన తెలుగు రాష్ట్రాలలో ఎందుకు లేదని చెప్పేసి ఏపీలో ఉన్న మన మధ్య అపోజ్ చేస్తే పెద్ది సినిమా రిలీజ్ కాబోతుంది, ఇప్పుడు కాదు పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదామని అంటే నాకు తెలిసి ఏపీలో ఉన్న వాళ్ళు ఆగినట్టున్నారు. బట్ తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జిబిటర్లు మాత్రం ఈరోజు మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ వీడియో వచ్చే సమయానికి మాత్రం ఖరాఖండిగా ఉన్నారు. పెద్ది సినిమా కూడా ఇదే రూల్ అప్లై కావాలి. ఏ రూలు? మాకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అన్నారు. 10% ఇస్తారా 15% ఇస్తారా అనేది మీ చాయిస్. మల్టీప్లెక్స్కి ఇస్తున్నట్టుగా 50% మేము అడగం అన్నారు. తర్వాత ఇంకొకటి ఇక్కడ నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది, వెన్ కంపేర్ టు మల్టీప్లెక్స్ షేరింగ్ కానీ గ్రాస్ కానీ సింగిల్ స్క్రీన్లో ఎక్కువ ఉంటుంది, అది గుర్తుంచుకోండి అన్నారు. తర్వాత రేపు సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోమని గవర్నమెంట్ పర్మిషన్లో వచ్చిన మేము ఈ సింగిల్ స్క్రీన్లో వచ్చేసి ఈ టికెట్ రేట్ల పెంపు మీద మేము డెసిషన్ తీసుకోము, పాత రేట్లు ఏవైతున్నాయో వాటి మీదే మేము ఆడిస్తామన్నారు. సో సింగిల్ స్క్రీన్లలో పాత సినిమా టికెట్ల మీద కనుక అదే రేటు మీద కనుక ఆడిచ్చినా నిర్మాతకు ఒక రకంగా ఇబ్బంది అంట. ఇప్పుడు ఈ షేరింగ్ ఇందాక పర్సంటేజ్ విధానం మీద ఇచ్చినా సరే ఇప్పుడు లాస్ అంట. అది నాకు అర్థం కావట్లా. మేబీ దానికి తగ్గట్టుగా ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కానీ దానికి తగ్గట్టుగా ఏదైనా లెక్కలు కానీ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఓ రకంగా ఎగ్జిబిటర్లు అడిగితే న్యాయంగానే ఉంది, వాళ్ళకి రెంటల్ విధానంలో నష్టపోతున్నారు. సింగిల్ స్క్రీన్లు ఎందుకు కొద్ది రోజులు ఆడిస్తారు, తర్వాత తీసేస్తున్నారు కదా, ఆ తర్వాత వాళ్ళు ఏదో బొమ్మ తెచ్చి ఆడించుకోవాలి. అలా కాకుండా పెద్ద సినిమా కొత్త సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి రెంటల్ విధానం కాకుండా పర్సనల్ విధానం కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు కలెక్షన్స్ బాగా వచ్చాయి ఈరోజు, అందులో పర్సనల్ వాళ్ళకి వెళ్ళిపోయింది. దెన్ ఆ తర్వాత సినిమా తీసేసిన తర్వాత కూడా చిన్న సినిమాలు ఆడించుకున్నప్పుడు ఈ పర్సనల్ మీద వచ్చిన డబ్బులతో వాళ్ళు బతికేస్తారు, కరెంటు ఛార్జీలన్నీ వచ్చేస్తాయి. చాలా చోట్ల మీకు తెలియదు ఊళ్ళో సింగిల్ స్క్రీన్ ఎలా ఉందండి అటు పొజిషన్. పాపం కొత్త సినిమా వచ్చినప్పుడు ఓకే, కొత్త సినిమా రాలేదు అయితే థియేటర్ ముయ్యాలి, థియేటర్ మూస్తే పరుగు పోయింది, థియేటర్ ఉంచాలి. దెన్ టికెట్లు ఎంత దిగుతుంది ఏంటంటే కరెంట్ ఛార్జీలు కూడా రావట్లేదంట. సో ఓ రకంగా న్యాయంగానే ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ మంచితనమే మెగా సినిమాలకి శాపంగా నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కనుక స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఈ పాటికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఒక డెసిషన్ ఆల్రెడీ తీసేసుకునే వాళ్ళు. సిస్టమ్ అంతా ఇదిగో ఇలా సిస్టమేటిక్గా ఉండేది. రేపు పెద్ద సినిమా సంబంధించి ఆల్రెడీ ముందుగా అది కూడా ప్లానింగ్ ఉండేది ఉండేది. ఆయనకి ఇబ్బంది రాకపోయేది. ఇప్పుడు పెద్ద సినిమా నిర్మాత ఎవరైతే కిలార్ సతీష్ ఎవరో పాపం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ వాళ్ళకి కనుక వాళ్ళకి తగ్గట్టు ఒప్పుకుంటే అందులో టికెట్ రేట్లు కూడా పెంచకూడదు అనేది ఒకటి ఉందట. అండ్ ఉన్నటువంటి రేట్లకు సంబంధించే వాళ్ళకి మళ్ళీ పర్సంటేజ్ ఇవ్వాలనేది ఉందట. అది ఇప్పుడు కనుక యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు మిగతా వాళ్ళ నిర్మాతలు కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కాదంటే మరలా అది పెద్ద గొడవ. సో ఓ రకంగా ఎలాగంటే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి మొత్తం చిక్కుముళ్ళు ఉంటాయే అవన్నీ తెచ్చి ఇప్పుడు పెద్ద సినిమా దగ్గర పెట్టేశారు. ఇప్పుడు అవన్నీ ఎవరు తీయాలి? ఇవన్నీ మన వల్ల కాదులేరా బాబు, మీకు ఏం కావాలి చెప్పడం చేస్తా అని చెప్పేసి పెద్ద సినిమా చెప్పాలి. అలా చెప్తారా చెప్పరా? సో పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఏపీ కానీ తెలంగాణ సంస్థ కానీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ అందరూ కలగలిపి కూర్చోబెట్టి ఓవర్గా ఒక డెసిషన్ తీసుకుంటే ఆయన ఒక ఫార్మాట్ రెడీ చేస్తే ఇక నుంచి అన్ని సినిమాలు కూడా హమ్మయ్య అనే ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ ఇబ్బందికరంగా ఉందంటే మార్పు చెప్పి చెయ్యండి. అలాగే ప్రతిసారి ఇదే కన్ఫ్యూజన్, ప్రతిసారి ఇదే డిబేట్లు, ఇదే సార్ డిస్కషన్ అంటే రిలీజ్ అయిద్దా లేదన్న ఒక భయం, రిలీజ్ అయితే ఎలా ఉంటుంది భయం, ఇవన్నీ అవసరం చెప్పండి.